రెడీ ఫర్ రాజేశ్వరావు వెళ్తున్నాం. ఎప్పుడైతే తొందరగా వెళ్దాం అనుకుంటామో అప్పుడే లేట్ అయింది. ఈరోజు కూడా తొందరగా పోవాలి సినిమాకి అని చెప్పుకున్నా, లేట్ అయింది. థియేటర్లో కలుద్దాం. సినిమాకి లేట్ అయింది ఫ్రెండ్స్, సినిమాకి లేట్ అయితే ఇట్లాంటి అన్నదారులు ఎప్పుడు తీసుకోకండి. నీకు తెలుసు కూడా ఎందుకు పంపిస్తున్నారా, చక్కగా రోడ్డు మీద వేసుకుని పోయేటోళ్ళం కదా, మళ్ళీ టైం వేసుకోండి. సినిమాకి కనుక లేట్ అవ్వాలి రే. అరే నీకు తెలియకపోతే తెలియదు చెప్పాల్సింది కదరా. స్టార్ట్ చేయరా ఫస్ట్ లోపల పోదాం. ఏం ఎక్స్పెక్టేషన్స్ ఉన్నంత వరకు అయితే ప్రభాస్ పీక్స్. నాకైతే ఇంటర్వెల్ బాగా నచ్చింది. ప్రభాస్ కెరియర్లో చాలా రోజుల తర్వాత ఒక వింటేజ్ ఇంటర్వెల్ చూద్దాం. మరి ఇంత సినిమా అయిపోయిందారా? సినిమా అయిపోయిందారా? హాయ్ గాయ్స్, ఇప్పుడే రాజాసాబ్ సినిమా చూసి రావడం జరిగింది. అందరి విషయం పక్కన పెడితే నాకు మాత్రం రాజాసాబు బాగుంది, నాకు నచ్చింది సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఈ అందరిని ఇంట్రడక్షన్ అదంతా కొంచెం అదే కలిపి కొట్టేసిన. కానీ సెకండ్ హాఫ్ నుంచి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సినిమా. ఇంట్రెస్టింగ్ అంటే ఆ లాస్ట్ పోర్షన్ క్లైమాక్స్ మాత్రం అదిరిపోయింది. ఎస్పెషల్లీ జోకర్ సీన్ ఒకటి ఉంటుంది కదా, ఒక్క నవ్వుతాడు ప్రభాస్, అది కేక. నాకైతే బాగా నచ్చింది. ఇక అందరూ రివ్యూస్ నెగిటివ్ అది ఇది అంటే ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళకు ఉంటుంది. అంటే కొంచెం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని వెళ్ళుంటే మాత్రం ఏమో విఎఫ్ఎక్స్ కూడా అంత మనం చెప్పొచ్చు, అది విఎఫ్ఎక్స్ షాట్ అని ఈజీగా అర్థమైపోద్ది. ప్లస్ ఇంకోటి ఏంటంటే కొన్ని చిన్న విఎఫ్ఎక్స్ షాట్స్ కూడా అంతగానం వర్కౌట్ అవ్వాలి, బాగాలేవు. ఫైర్దైనా అంత లేకుండే. బట్ ఎండ్ ఆఫ్ ది డే నేనైతే ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని పోలేదు ఫస్ట్ థింగ్ అసలు. సో నాకు వర్కౌట్ అయిందని నా ఫీలింగ్. అంటే నాకైతే ఈ సంక్రాంతికి ఒక మంచి సినిమా వచ్చింది, అది కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక స్టేజ్లో మనకు సినిమా చూసేటప్పుడు నిజంగా ప్రభాస్ అక్కడున్నాడా ఇక్కడున్నాడా అర్థం కాదు. సో నాకైతే సినిమా బాగా నచ్చింది. క్లైమాక్స్ పోర్షన్ సూపర్. అసలు నేను మారుతి గారి దగ్గర నుంచి ఇలాంటి సినిమా ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ థింగ్. చాలా బాగా చేశారు. నాకైతే సినిమా నచ్చింది. అందరి విషయం పక్కన పెడితే నాకైతే సినిమా నచ్చింది. యాజ్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ కూడా అందరికీ చాలామందికి నచ్చచ్చు. ఎందుకంటే కొన్ని పోర్షన్స్ నానమ్మతోటి ఆ సీక్వెన్స్ కానీ సెకండ్ హాఫ్ నుంచి సినిమా బాగా అనిపించింది నాకు. ఇది
నేను అనుకుంది. ఇది రివ్యూ కాదు, జస్ట్ ఒక ఆడియన్గా నేను సినిమా చూసి వచ్చిన కాబట్టి నేను చెప్తున్నాను అంతే. ఇట్స్ నాట్ రివ్యూ, ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉండొచ్చు. నాకైతే సినిమా వర్కౌట్ అయ్యింది, మంచి ఫన్ అనిపించింది. మూమెంట్స్ కొన్ని ప్రభాస్ ఇచ్చే హై మూమెంట్స్ చాలా బాగుంది. అండ్ దిస్ ఇస్ ద వీడియో గైస్.